హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు 80,000 ఉద్యోగాల ప్రకటిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగాల అలజడి అనేది స్టార్ట్ అయింది. ఆ నేపథ్యంలో అశోక ఆన్లైన్ అకాడమీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అన్నిటికంటే ఆన్లైన్ వ్యవస్థలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మనం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఒక రాష్ట్ర స్థాయి సీనియర్ ఫ్యాకల్టీల చేత క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో గ్రూప్ 1లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి జనరల్ ఎస్సే 150 మార్కులు, 3 క్వశ్చన్లు. ఈ నేపథ్యంలో మనకు పోటీ పరీక్షల నిపుణులు నమస్తే తెలంగాణలోను, టీశాట్ మన టీవీలోను ఎన్నో వేదికలపైన ఎంతోమంది విద్యార్థులకి ఉద్యోగాల ప్రిపరేషన్ విధానంలో సలహాలు సూచనలు ఎన్నో క్లాసులు చెబుతూ ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నటువంటి నూతనకంటి వెంకట్ సార్ అశోక ఆన్లైన్ అకాడమీలో గ్రూప్ 1 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జనరల్ ఎస్సే విషయంలో మనకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తున్నారు. కానీ ఈ జనరల్ ఎస్సే ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అన్న అంశాలపైన కూలంకుషంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు జనరల్ ఎస్సే 150 మార్కుల పేపర్లు అన్నిటికంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అని మన సార్ ద్వారా మనము తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి జనరల్ ఎస్సే క్లాసెస్ అని మనం స్టార్ట్ చేస్తున్నాం నూతనకంటి వెంకట్ సార్తో. ఆ విషయాలన్నీ మీరు పరిగణన తీసుకొని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. వెల్కమ్ టు సార్ అశోక్ ఆన్లైన్ అకాడమీ. Thank you. So welcome to once again Ashoka Online Academy. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 పోటీ పరీక్షల్లో మెయిన్స్ అత్యంత కీలకమైనటువంటి ఈ దశ. దీంట్లో ఉన్నటువంటి మొత్తము 6 పేపర్లలో పేపర్ 1 జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది. దీంట్లో అభ్యర్థులు అత్యధిక స్కోరు సంపాదించగలిగితేనే రాష్ట్రంలో కీలకమైనటువంటి డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటిఓ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి మున్సిపల్ కమిషనర్స్ లాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించినటువంటి మెయిన్స్ 900 మార్కులలో ఈ 150 మార్కులు జనరల్ ఎస్సేకి ఉండేటువంటి 150 మార్కులు మొత్తం అంతిమ విజయాన్ని నిర్ణయించేటువంటి మార్కులు. కేవలం ఒకే ఒక మార్కుతోని డిప్యూటీ కలెక్టర్ కావాల్సినటువంటి అభ్యర్థి డిఎస్పీ గాను, డిఎస్పీ కావాల్సిన అభ్యర్థి సిటిఓ గాను, చివరికి గ్రూప్ 1 ఉద్యోగం పొందడము పొందకపోవడం అనేది కూడా కేవలం ఒకే ఒక మార్కుతో నిర్ణయించబడుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో 150 మార్కులను మనము సంపాదించాలంటే ఏ విధానాన్ని అవలంబించాలి, ముఖ్యంగా మిగతా పేపర్లలో ఉన్నటువంటి సిలబస్సు, ప్రశ్నల స్వరూపం అంతా కూడా అభ్యర్థులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జనరల్ ఎస్సేలో ఉన్నటువంటి సిలబస్సు చాలా సింపుల్గా ఉంటుంది, ఒకే సింగిల్ లైన్లో క్లోజ్ అవుతుంది. బట్ దాని నుండి వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో అత్యంత సంక్లిష్టంగాను అత్యంత ఇబ్బందికరంగాను మనకు ఉంటాయి. బట్ వాటికి ఆన్సర్ రాసేటప్పుడు సరైన విధానాన్ని కనుక ఎంచుకోకపోతే మనకు 50 మార్కుల ప్రశ్నకి ఒక్కొక్కసారి 15 మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బాగా కరెక్ట్గా అర్థం చేసుకొని సమాధానం రాస్తే 40 మార్కులు 45 మార్కులు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థి విజయానికి ఒకే ఒక మార్క్ అవసరం పడితే ఇక్కడ 50 మార్కులకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్కి 1 గంట సమయం పాటు మనం సుదీర్ఘంగా రాయాల్సినటువంటి సమాధానం మీద శాస్త్రీయమైనటువంటి ప్రిపరేషన్ కనుక చేయకపోతే మనం గ్రూప్ 1లో విజయం సాధించడం చాలా కష్టం. సో దీనికి అభ్యర్థులు అవలంబించాల్సినటువంటి వ్యూహం ఏమిటంటే, మొదట టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ను, అంటే జనరల్ ఎస్సేకి ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి నిశ్చితంగా పరిశీలించాలి. దీంట్లో మొత్తం 3 సెక్షన్స్ ఇచ్చాడు. ప్రతి సెక్షన్ నుంచి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ప్రతి సెక్షన్ నుంచి వాడు 3 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి పేపర్ మొత్తం మెయిన్స్లో మనకి ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, కేవలం జనరల్ ఎస్సేలో ఉన్నటువంటి క్వశ్చన్సే చాలా కీలకమైనది. కాబట్టి ఈ జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ను ఇప్పటివరకు ఎక్కడ మనం చూడలేదు.
ఇది ఫస్ట్ టైం మనం ఈ కొత్త సిలబస్లో ఇది రాబోయేటువంటి క్వశ్చన్ పేపరే మొదటి క్వశ్చన్ పేపర్ అవుతుంది. కానీ దానికంటే ముందు దీనికి రిలవెంట్గా ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కానీ లేదా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ని కనుక పరిగణలోకి తీసుకుంటే జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను రేపు నిర్వహించే పరీక్షలో కూడా ఎలా ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. సో దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఈ 3 సెక్షన్స్లో మనకి ఒక్కొక్క సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకదానికి మనం ఆన్సర్ రాయాలి. ఈ సెలక్షన్ అనేటువంటిది కూడా అంటే ఇందులో ఇచ్చినటువంటి టాపిక్స్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 50-50 మార్క్స్ ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. 3 గంటలలో మనము రాయాల్సినటువంటివి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట సమయం కేటాయించాలి. అంటే 1 అవర్లో ఒక్కొక్క ఆన్సరు 1 అవర్ పాటు రాయాలి. అది కూడా అప్పటికప్పుడు సెలక్షన్ చేసుకొని రాయాల్సినటువంటి సమాధానాలు కాబట్టి అభ్యర్థి ఎంతో శాస్త్రీయంగా ప్రిపేర్ అయితే తప్ప దీన్ని మనం హ్యాండిల్ చేయలేము. ముందు అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఏంటంటే సిలబస్లో చెప్పినటువంటి కొన్ని పదాలను ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఎస్ఏ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇక ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం 6 పేపర్లలో ఉన్నటువంటి సమాచారం మిగతా 5 పేపర్లలో ఉన్న సమాచారాన్ని ఈ 6వ పేపర్కి ఎట్లా అనువర్తింపజేసుకోవాలి, వర్తమాన అంశాలను ఎలా జోడించాలి, ఒకవేళ చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఏ విధంగా దాన్ని మనం ఆన్సర్ రాయాలనేటువంటిది మనం ఒక్కొక్క దశలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దీంట్లో సెక్షన్ 1లో 2 ఇష్యూస్ అంటే మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెక్షన్ 1కి వచ్చేసరికి సోషల్ ఇష్యూస్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అన్నట్టు అంటే సమకాలీన సామాజిక సమస్యలు అనేటువంటిది ఒక టాపిక్ చెప్పాడు. అదే సమయంలో సోషల్ ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే అభ్యర్థులకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో కాంటెంపరీ సొసైటీ అంటే మనం ఉన్నటువంటి సమాజంలో అనేక సామాజిక అంశాలు ఉన్నాయి, అదేవిధంగా సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మనం ఎలా అర్థం చేసుకుంటాము, రేపు ఒక ప్రభుత్వ అధికారిగా మారిన తర్వాత ఈ సమస్యలకు మనం ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తామనేటువంటిది ఎస్ఏ రూపంలో పరీక్షిస్తున్నారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి మొత్తం మెయిన్స్ 900 మార్కులు ఉంటున్నాయి. దీనిలో 6 పేపర్లు 6 × 150 వేసుకుంటున్నాము. అదేవిధంగా 100 మార్కులు ఇంటర్వ్యూకి ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ ఇంటర్వ్యూలో మనకి కనీసం 10 నుంచి 20 నిమిషాల లోపల అభ్యర్థిని పరీక్షించేటువంటి పర్సనాలిటీ టెస్ట్ ఇది. ఒక రకంగా ఈ 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో అభ్యర్థిని పరీక్షించడం సాధ్యం కాదు కాబట్టి పరోక్షంగా మళ్ళీ ఒక 150 మార్కుల రూపంలో జనరల్ ఎస్ఏని కూడా ఇచ్చాడు. ఇందులో కూడా అభ్యర్థి యొక్క మానసిక సామర్థ్యము, అభ్యర్థి యొక్క సృజనాత్మకత, ప్రభుత్వ విధానాల పట్ల ఉండేటువంటి అభిప్రాయము, సమాజం పట్ల ఉండేటువంటి అభిప్రాయము, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. అంటే ఇండైరెక్ట్గా ఒక అభ్యర్థిని వాళ్ళ యొక్క కెపాసిటీని, మానసిక స్థితిని, ఆయనకు ఉండేటువంటి సామర్థ్యాన్ని జనరల్ ఎస్ఏ రూపంలో పరీక్షిస్తూ అంతిమంగా వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా పరీక్షిస్తున్నారు. అంటే ఇట్లాంటి ప్రిపరేషన్కి అభ్యర్థి ఒక సుదీర్ఘంగా ఒక సిస్టమేటిక్గా మనకి ప్రిపేర్ అయితే తప్ప వీటికి ఆన్సర్స్ రాయలేరు. కాబట్టి దీంట్లో ఈ సోషల్ ఇష్యూస్ ఎందుకు అని చెప్పామంటే ఇంటర్వ్యూలో కూడా చాలా వరకు సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్నే డిస్కస్ చేస్తారు. అభ్యర్థి నీ చుట్టూ ఉండేటువంటి సమాజం పట్ల నీకున్నటువంటి అవగాహన ఏమిటో పరీక్షిస్తారు. అది ఇండైరెక్ట్గా మనకు సిలబస్లో కూడా ఇదే సేమ్ చెప్పాడు. కాబట్టి అభ్యర్థి ఇక్కడ కరెక్ట్గా ప్రిపేర్ కాగలిగితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉండేటువంటి 100 మార్క్స్ని కూడా మనం అత్యధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇదే సెక్షన్లో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. అంటే ఆర్థికానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను, ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జస్టిస్ అన్నాడు. ఇక జస్టిస్ ఇన్ ద సెన్స్ సామాజిక ఆర్థిక న్యాయం అంటే సమాజంలో ఉండేటువంటి కొన్ని వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వారికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా అందుతున్న సహాయం ఏమిటి, వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది. అంటే ఈ జస్టిస్ అనే పదము సామాజిక ఆర్థిక సమానత్వానికి సంబంధించినటువంటి పదం. అంటే అభ్యర్థులు సెక్షన్ 1లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే అవి సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, సమాజంలో ఉండేటువంటి సమస్యల నేపథ్యంలో ప్రశ్నలు వస్తాయి అనేది మనకు సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా రెండో టాపిక్ సెక్షన్కి వచ్చి అంటే దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 3 క్వశ్చన్స్లో మనం ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో అభ్యర్థి సామాజిక ఆర్థిక అంశాలను, వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాలను చాలా నిశ్చితంగా పరిశీలించి ఒక ప్రొఫెషనల్గా మనకు ఆ సమస్యలకు పరిష్కార మార్గాల్ని
చూపించగలిగితే అత్యధిక మార్కులు ఇందులో పొందే అవకాశం ఉంది. రెండవ సెక్షన్లో ఏమంటున్నాడంటే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్నాడు. అంటే మనకి డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే భారత రాజకీయాలలో ముఖ్యంగా నూతనంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా పార్లమెంట్లో వస్తున్నటువంటి చట్టాలు కానీ, వివిధ రాష్ట్రాలలో న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి తీర్పులు కానీ, ముఖ్యంగా సమాజంలో అనేక సమస్యలకి పార్లమెంట్ చేస్తున్నటువంటి చట్టాలు కానీ, అవన్నీ కూడా డైనమిక్స్ అంటాం. సో సమాజంలో ఏ ఏ సమస్యలకి ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా, పాలిటిక్స్ అంటే ఇప్పుడు జనరల్ పాలిటిక్స్ కాదు, మనం రోజు ఎలక్షన్స్కి సంబంధించినటువంటివో మిగతా విషయాలకు సంబంధం కాకుండా ఈ రాజకీయ వ్యవస్థ సమాజంలో ఉండేటువంటి సమస్యలకి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపుతుంది, చట్టాలు ఏ విధంగా వస్తున్నాయి, కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ప్రశ్నలు వస్తాయి. తర్వాత దీంట్లో మరొక టాపిక్ ఏంటంటే హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే మనకి హిస్టారికల్ అనేటువంటి పదము చరిత్రకు సంబంధించినటువంటి అంశం అనుకుంటాం, కానీ దీంట్లో క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అంటే చరిత్ర మరియు సంస్కృతి అనేది మనకి నార్మల్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది, కానీ ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి వీటిని కాపాడటంలో లేదా వీటి యొక్క అవసరం ఏమిటి అనేటువంటిది మనకి క్వశ్చన్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్గా అంటే సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అడిగింది ఏంటంటే ఇట్లాంటి సంస్కృతి, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో యువత యొక్క పాత్ర ఏమిటని అడిగాడు. అంటే సంస్కృతి వారసత్వం అనేది చరిత్రకు సంబంధించిన విషయమైనా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏంది, వాటిని కాపాడటంలో యువతకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది ప్రశ్నలు వస్తాయి. కాబట్టి దాన్ని ఇలాగ చెప్పాడు. తర్వాత అంటే ఈ సెకండ్ దీంట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అదేవిధంగా థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. అంటే చాలా వరకు ఏమనుకుంటామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంటే స్పేస్ రీసెర్చ్ కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ రీసెర్చ్ కావచ్చు, సో మనకి ఇస్రో చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అనుకుంటాం. కానీ వాస్తవంగా దీనిలో క్వశ్చన్స్ ఏమి వస్తాయంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడుతున్న తీరు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశానికి ఉపయోగపడుతున్న తీరు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతర్జాతీయ సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది అనేటువంటిది ద డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ అటు సమాజానికి, ఇటు దేశానికి అంతర్జాతీయ సంబంధాలను పెంపొందింపజేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే నేపథ్యంలో ప్రశ్నలు వస్తాయి. ఇక దీంట్లో ఇంకో కొత్త టాపిక్ ఎడ్యుకేషన్ చెప్పాడు. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నాడు. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి అంటే గత 75 సంవత్సరాలుగా భారతదేశము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి మనకి ఎడ్యుకేషనే పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఈరోజు ఎస్పెషల్లీ గత 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలను కనుక పరిశీలిస్తే కేవలము హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతున్నాయో వాటి నేపథ్యంలోనే దేశాల యొక్క మనుగడ కొనసాగుతున్నది. అంటే దేశాలు అభివృద్ధి అనేది మానవ వనరులపైనే ఆధారపడింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ, వస్తున్నటువంటి టెక్నాలజీ, రాబోయే తరాలకు ఉండేటువంటి డిమాండ్ కూడా హ్యూమన్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే జనరల్ ఎస్ఏకి సంబంధించి మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్లో 2 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో ఒక టాపిక్ అంటే మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటున్నాం. చాలాసార్లు దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్, దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్ తీసుకుంటూ అదేవిధంగా ఈ రెండింటికి సంబంధం ఉన్నటువంటి మరొక క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు. అంటే అభ్యర్థి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఇష్యూస్ మీద చాలా పర్ఫెక్ట్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం రాయాల్సినటువంటి టాపిక్స్ 3 క్వశ్చన్స్కి మనం 3 ఖచ్చితంగా రాయగలుగుతాం. కాబట్టి ఇది ఫస్ట్ సిలబస్లో ఉండేటువంటి కంటెంట్ మీద చూసుకోవాలి. ఇక మనం ఒకసారి ప్రిపరేషన్కి వస్తే ఇది ఎస్ఏ, జనరల్ ఎస్ఏ ఉద్దేశం ఏమిటి, జనరల్ ఎస్ఏలో మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి, జనరల్ ఎస్ఏలో మనము ఏం పరిశీలిస్తారో అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే జనరల్గా లక్ష్యం, ప్రతి సబ్జెక్టుకి ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి పరీక్షకు ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రూప్ 1 పోటీ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక లక్ష్యం అయితే, అదే సమయంలో జనరల్ ఎస్ఏ లక్ష్యం ఏమిటి అనేటువంటిది కూడా దీనిలో స్పష్టంగా పెట్టారు. అంటే క్యాండిడేట్స్ను ఎవరిని మనం ఎంపిక చేయాలి, ఎంపిక చేసేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విషయంలో మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఏమీ చెప్పకపోయినా
మనం గతంలో సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవి ఇప్పుడు కూడా అవే విధంగా పాటిస్తారు. ఏం పరీక్షిస్తారు అంటే జనరల్ ఎస్ఏ ద్వారా వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి మనకు తెలిస్తే మన ప్రిపరేషన్లో ఆ జాగ్రత్తలు తీసుకోగలుగుతాము, అంతిమంగా మనం విజేతలు కాగలుగుతాము. అంటే జనరల్గా ఏమంటున్నారు అంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ అంటే అభ్యర్థులు ఇందులో సిలబస్లో చెప్పినటువంటి టాపిక్స్ అన్నిటికీ సమాచారం ఉంటే సరిపోదు. ఆ సమాచారాన్ని ఏ కోణంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా అవసరం అనేది మనం తెలుసుకోగలిగితేనే రేపు అంతిమంగా మనం రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందగలుగుతాం. చిన్న అంశమే, బట్ ఆ సమాచారం మన దగ్గర ఉంటే ప్రిపరేషన్లో మనం అనేక జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి నాలెడ్జ్ అనేటువంటి పదము మనం అన్ని సబ్జెక్ట్స్ అన్నింటినీ కనుక మనం చదివితే వచ్చేటువంటిది నాలెడ్జ్. బట్ ఆ నాలెడ్జ్ ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్. ఇక్కడ ఇంకొక పదం గుర్తుపెట్టుకోవాలి, అవేర్నెస్ అంటే అవగాహన, అంటే జ్ఞానము కావచ్చు లేదా అవగాహన ఆఫ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం అక్కడ దాదాపు ప్రతి సెక్షన్లో రెండు టాపిక్స్ ఉన్నాయని చెప్పాము. సో ఆ రెండు టాపిక్స్లో అంతర్గతంగా అనేక సబ్ టాపిక్స్ ఉంటాయి. సో వాటన్నింటిలో ఉన్నటువంటి వాటి వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటాం. అంటే ఏమి అబ్జర్వ్ చేస్తారు, నాలెడ్జ్ ఆర్ వెరైటీ ఆర్ అవేర్నెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్, వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే అనేక అంశాలలో విభిన్న అంశాలలో సబ్జెక్ట్స్ పైన అవేర్నెస్ ఉందా, అంటే పరిజ్ఞానం ఉందా, విషయ పరిజ్ఞానం ఉందా లేదా అనేటువంటిది మొదటి అంశం, అది పరిశీలిస్తారు. రెండోది ఎబిలిటీ టు కంపోజ్, అంటే జనరల్ ఎస్ఏలో అక్కడ మనకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి, వాళ్ళకు ఏం అవసరం అనేటువంటి దాంట్లో మొదటి విభిన్న అంశాల పట్ల కనీస పరిజ్ఞానము లేదా అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒకటి. రెండోది ఎబిలిటీ టు కంపోజ్, అంటే కంపోజ్ చేయడంలో దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో చేయడంలో కంపోజ్ ఏ సస్టైన్డ్ పీస్ ఆఫ్ రైటింగ్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎగ్జామ్లో తెలియకుండానే ఇవన్నీ కూడా రాసారా లేదా, ఆ మేనర్లో ఉందా లేదా అనేటువంటి పరీక్షిస్తారు. సస్టైన్డ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ an essay. అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఎస్సే రాస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని దీనిలో పరీక్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే దీనికి తెలుగులో ఏమైందంటే ఒక అంశాన్ని రాయటంలో వారి సామర్థ్యాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆ ఎస్సే రాసేటప్పుడు ఒక సిస్టమేటిక్ మేనర్లో ఉందా లేదా అనేటువంటిది ఇందులో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా ఏం అబ్జర్వ్ చేస్తారు, ఈ రెండింటితో పాటు మనం ఎస్సే రాసినప్పుడు ఎస్టాబ్లిష్డ్ రూల్స్ పాటించారా లేదా, అంటే ప్రతిదానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, అట్లా జనరల్ ఎస్సే కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. అదే ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఏంటనేది మళ్ళీ డీటెయిల్గా చెప్తాము. మనం రాసినటువంటి ఎస్సే ఏదైతుందో, ఒక ఎస్సే రాసాము ఒక 15 పేజీలు లేదా 10 పేజీలు 8 పేజీలు రాసినప్పుడు ఈ రాసినటువంటి మొత్తం కంటెంట్లో ఆ ఫ్లో చార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఎస్టాబ్లిష్డ్ రూల్స్, అబ్జర్వింగ్ ది ఎస్టాబ్లిష్డ్ రూల్స్. అంటే ఇక్కడ జనరల్ ఎస్సేకి కూడా కొన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం జనరల్గా రాసేస్తే జనరల్ ఎస్సే అవుతుంది అనుకుంటాం, తప్పు అది. ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ఒక ప్రొఫెషనల్గానే రాయాలి, ప్రొఫెషనల్గా ప్రిపేర్ కావాలనే విషయాన్ని గుర్తుపెట్టాలి. తర్వాత ఫార్మాట్ ఉంటుంది, అండ్ ఫార్మాట్ ఫర్ ఎస్సే రైటింగ్ అండ్ ఫార్మాట్ ఫర్ ఎస్సే రైటింగ్. ఇప్పుడు ఎస్సే రైటింగ్ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కూడా ఫార్మాట్, అంటే ఎస్సే రైటింగ్ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏంటో తెలుసుకోకుండా రాస్తే, అది తెలుసుకున్న తర్వాత రాస్తే చాలా తేడా కనబడుతుంది. అంటే ఒక ఫార్మాట్లో ఎస్సే ఉండాలి అనే విషయం మనకు ముందే తెలిస్తే, ప్రిపరేషన్ టైంలో తెలిస్తే మనం రాసే ఇన్ఫర్మేషన్కి వాల్యూ యాడెడ్ లాగా ఉంటుంది.
దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫార్మాట్ లేకుండా రాస్తే అదే విషయం ఉన్నప్పటికీ కూడా ఒక ఆర్డర్లో ఉండదు కాబట్టి, ఫార్మాట్లో ఉండదు కాబట్టి, మనం ఒక విషయాన్ని ఒక లేఅవుట్లో చూస్తాం, మనం ఒక ఫార్మాట్లో చూస్తాం అంటే నీట్గా కనబడుతుంది. బట్ అది ఫార్మాట్ లేకపోతే అది మనకు సరిగా ఉండదు, కాబట్టి దాని మీద ఇంప్రెషన్ కూడా సరిగా ఉండదు. సో కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దానికి ఎస్టాబ్లిష్డ్ రూల్స్ పాటించాడా, అదేవిధంగా ఫార్మాట్ ప్రకారమే రాస్తారా లేదనేది కూడా దీనిలో చేస్తారు. తర్వాత గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. చాలామంది ఏమంటారు అనుకుంటే జనరల్గా రాసేటప్పుడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా, తెలుగు సెలెక్ట్ చేసుకున్నా గ్రామటికల్ మిస్టేక్స్ కూడా తక్కువ అసలు ఉండకూడదు. ఎందుకంటే మనం చెప్పేటువంటి భాష, ఎక్స్ప్రెస్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏదైతుందో ఆ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, ఆ భాషలో ఉపయోగించే పదాల మీద కూడా కమాండ్ ఉండాలి. కాబట్టి గ్రామటికల్ కరెక్ట్నెస్ కూడా ఉండాలి. అంటే గ్రామర్ పరంగా ఆ మీనింగ్ అనేది కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. అంటే రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రామటికల్ కరెక్ట్నెస్ అంటాం. గ్రామటికల్ కరెక్ట్నెస్ అంటే ఒకసారి భాష తెలియకుండా కూడా కొన్ని సంబంధం లేని పదాలు రాస్తాము, అప్పుడు కూడా రాయకూడదు. అంటే గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. మనం ఎక్స్ప్రెస్ చేసేది ఏదైతుందో అది గ్రామటికల్ కూడా కరెక్ట్గా ఉండాలి. తెలుగులో రాస్తే తెలుగు పదాలు, ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్ పదాలు గ్రామటికల్ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి అని చెప్పడం. తర్వాత థాట్స్గా అన్నీ కూడా ఒరిజినాలిటీ ఉండాలి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మనం వేరే వాళ్ళది కాపీ చేస్తాము. ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. అందుకే ఎక్కడన్నా మనకు రెడీమేడ్గా ఉన్నటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ ఎస్సేకి ఉపయోగపడవు. అంటే ఆ మొత్తం ఎస్సేను మనం చదువుకున్న తర్వాత దాంట్లో నువ్వు అర్థం చేసుకున్నటువంటి కాన్సెప్ట్ను నీ ఒరిజినల్ థాట్స్తోని, అదేవిధంగా నీ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ను అందులో ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం అందుకే వరుసగా కొన్ని పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు అందరిది ఒకే రకంగా ఆన్సర్ కనుక ఉంటే మార్క్స్లో పెద్ద వేరియేషన్ చూపరు. సొంతంగా ఆలోచించి రాస్తున్నాడా లేదా, అంటే ఇన్వాల్వ్ అయ్యి రాస్తున్నాడా లేదా, లేదా ఎవరిదో సబ్జెక్టు బైహార్డ్ చేసేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాడా లేదా అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఒకసారి వచ్చిన క్వశ్చన్ రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో యథాతథంగా రాదు. మీరు గతంలో జరిగినటువంటి యూపీఎస్సీ స్టార్ట్ అయినప్పటి నుండి, లేదా ఏపీపీఎస్సీ స్టార్ట్ అయినప్పటి నుండి, లేదా అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి పేపర్స్ కనుక చూస్తే, ఎస్పెషల్లీ ఎస్ఏ క్వశ్చన్స్ కనుక చూస్తే ఎక్కడ కూడా టాపిక్ పావర్టీ అంటే పావర్టీ 10 టైమ్స్ రిపీట్ కావచ్చు, కానీ 10 టైమ్స్ 10 మోడల్స్లో వస్తుంది యాక్చువల్గా. సో విభిన్న కోణాల్లో వస్తుంది. అంటే అభ్యర్థులు కాపీ పేస్ట్ లాస్ట్ టైంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో సేమ్ రాదు. కాబట్టి ఒరిజినల్ థాట్స్ ఉన్నాయి, ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇవి ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉంటాయి, ఫార్మాట్ ఉంటుంది. అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ థాట్స్తోనే ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ కనుక ఇస్తేనే మార్క్స్ వేస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషను, యూపీఎస్సీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్, అదేవిధంగా ఏపీపీఎస్సీ జరుపుతున్నటువంటి ఎగ్జామ్ గైడ్లైన్స్, ఈవెన్ రేపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్లో కూడా ఇవే గైడ్లైన్స్ మనకు ఎస్టాబ్లిష్డ్ రూల్స్ లాగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ యూపీఎస్సీ ప్యాటర్న్ కనుక వస్తే, జనరల్ ఎస్సే సంబంధించి యూపీఎస్సీలో 250 మార్క్స్ ఉంటుంది. నాకు 2 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 125 మార్క్స్ ఉంటుంది. సో ఒక సింగిల్ క్వశ్చన్ 125 మార్క్స్ అలాట్మెంట్ అనేది పెద్ద అంటే మనకు డిజాస్టర్. ఒకవేళ అభ్యర్థి ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తే 125 మార్క్స్ వస్తాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదా ఆన్సర్ రాసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి కంటెంట్ కనుక సరిగ్గా లేకపోతే ఆ అభ్యర్థి సర్వీస్లో ఉండే అవకాశమే ఉండదు. సో 1 మార్కు తేడాతోనే సర్వీస్ రావడము రాకపోవడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో 125 మార్క్స్ ఓన్లీ మనకి సింగిల్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 125 మార్కులు. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే సివిల్ సర్వీసెస్లో ఏమన్నాడంటే ద ఎక్స్పెక్టెడ్ అంటే ఏమంటున్నాడు, టు కీప్ క్లోజ్ అంటే సబ్జెక్ట్ ఎట్లా ఉండాలి, క్లోజ్ టు ద సబ్జెక్టు. నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా దే విల్ బి ఎక్స్పెక్టెడ్. అంటే ఎవరు పేపర్ ఎవాల్యుయేట్ చేసిన వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఎట్లా ఉంటుందంటే కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్. నువ్వు రాసే ఆన్సరు క్లోజ్ టు ది అంటే క్లోజ్లీ టు ది సబ్జెక్ట్ అంటాడు. సబ్జెక్ట్కి
చాలా దగ్గరగా ఉండాలి, అంటే ఇర్రిలవెంట్ ఆన్సర్స్ రాయకూడదు అని అర్థం. మన క్వశ్చన్ ఏమి అడిగాడో క్వశ్చన్కి దగ్గరగా మాత్రమే సమాధానం, అంటే రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి, ఇర్రిలవెంట్ ఆన్సర్స్ రాయకూడదు అని చెప్పాము. తర్వాత ఈ ఐడియాస్ అన్నీ కూడా ఆ క్వశ్చన్కి మీరు రాసేటప్పుడు వచ్చేటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ అంటున్నాడు. ఇవన్నీ కూడా ఆర్డర్లీ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. సో ఒకసారి ముందు ఒక ఐడియా రాసేసి దాని తర్వాత ఇంకొక ఐడియా రాయడం కాకుండా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత కన్సైజ్గా రాయాలి, ఆన్సర్ అంతా కూడా తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం రావాలి. వై? బికాస్ దీంట్లో వర్డ్ లిమిట్ పెట్టాడు. యాక్చువల్గా అభ్యర్థులు రేపు పబ్లిక్ సర్వీస్ కమిషను టీఎస్పీఎస్సీలో కూడా ఆన్సర్ షీట్ ఏదైతుందో ఒక బుక్లెట్ ఇస్తారు, దాంట్లో క్వశ్చన్ ప్రింట్ చేస్తారు, దానికి కావాల్సినటువంటిది ఇప్పుడు సపోజ్ 50 మార్క్స్ అంటే నియర్లీ మనకు 800 మార్క్స్ 800 వర్డ్స్తోని 1000 వర్డ్స్ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే మనకు రావాల్సినటువంటి పేజెస్ 7 పేజెస్ ఆర్ 8 పేజెస్ ఏవైతున్నాయో అంతవరకే ఇస్తాడు. సో తక్కువ పేజెస్ ఉన్నాయనుకుంటాం, కానీ వర్డ్స్ కూడా 1 అవర్లో ఇంతకంటే ఎక్కువ రాయడానికి సరిపోదు, టైం సరిపోదు. అందువల్ల ఏం చేయాలి? కన్సైజ్ అంటున్నాడు, అంటే వర్డ్స్ తక్కువ పదాల్లో ఎక్కువ మీనింగ్ రావాలి. విషయాన్ని చెప్పిందాన్ని చెప్పకుండా రిపీట్ కాకుండా చూసుకోవాలి. మొత్తం 2 లైన్లు రాసేది అవకాశం ఉంటే సింగిల్ లైన్లో రాసే అవకాశం ఉంటే సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. సో కాబట్టి కన్సైజ్గా ఉండాలి. సో లాస్ట్ ఫైనల్గా ఏమంటే ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తాము, ఎక్కువ మార్కులు ఎవరికి ఇస్తాము అనేటువంటిది ఏమంటున్నా అంటే క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. సో అభ్యర్థి కనుక జనరల్ ఎస్ఏ విషయంలో ఈ 2 పదాలు కనుక తెలుసుకోగలిగితే, అంటే ఇది సివిల్ సర్వీసెస్ ఇచ్చినటువంటి ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఇవి. ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం సబ్జెక్ట్ మీద, సిలబస్ మీద, కంటెంట్ మీద అవగాహన ఉంటేనే ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. ఇలా ఎఫెక్టివ్గా ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్రెడిట్ అంటున్నాడు. క్రెడిట్ ఇస్తామంటే ఎక్కువ మార్కులు ఇస్తాము, వాళ్ళని కన్సిడర్లోకి తీసుకుంటామని చెప్పాం. ఒకవేళ అలా లేని వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోము అనేటువంటిది దీనిలో చెప్పిన విషయం. సో అభ్యర్థులు గమనించాల్సింది, జనరల్ ఎస్ఏ టీఎస్పీఎస్సీ రేపు రాబోయేటువంటి ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా ఆ రాసే సమాధానం అంతా కూడా ఆ క్వశ్చన్కి దగ్గరగా ఉండాలి. ఐడియాస్ కానీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, అది రెలవెంట్గా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎస్ఏ రాసేటప్పుడు మనం అవలంబించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని కనుక వస్తే, జనరల్గా ఎస్టాబ్లిష్డ్ రూల్స్ పాటించాలని చెప్పారు. ఈ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఒకసారి మొత్తము క్వశ్చన్ పేపర్స్ అంటే టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూస్తే మీరు టీఎస్పీఎస్సీ జరిపేటువంటి ఈ 900 మార్క్స్లో ఇంతకుముందే చెప్పాను, క్వశ్చన్ పేపర్స్ 6 పేపర్స్ ఉంటాయి. ఈ 6 పేపర్స్లో మనకి ఈ పేపరు జనరల్ ఎస్ఏ అంటున్నాము, ఇది 150 మార్క్స్. దాని తర్వాత మిగతా దాంట్లో ఇవి 3 క్వశ్చన్స్, ఇవి ప్రతిదానికి కూడా 150 మార్క్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్, అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం చూస్తే 15 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంపారిజన్ కనుక ఒకసారి మీరు పరిశీలిస్తే, మనము 150 మార్క్స్కి 15 క్వశ్చన్స్ రాయాలి. అదే 150 మార్క్స్ ఎస్ఏలో ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అంటే క్వశ్చన్ కనుక కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోకపోయినా, ఎస్ఏ కనుక కరెక్ట్గా రాయకపోయినా, మిగతా అన్ని పేపర్లలో ఎన్ని మార్కులు సంపాదించినా అంతిమంగా మనము విజేతలు కాలేము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మొత్తము ఆల్మోస్ట్ ఆల్ 75 క్వశ్చన్స్ అని ఒక ఎత్తు, కేవలం 3 క్వశ్చన్స్ ఒక ఎత్తు ఉన్నాయి. సో దీంట్లో మనము 75 క్వశ్చన్స్ కూడా మళ్ళీ లోపల సోర్స్ కనుక చూస్తే ఈచ్ పేపర్లో దాదాపు 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్లో
5 యూనిట్స్ ఉంటాయి యావరేజ్గా. సో ఇట్లా ఈ సిలబస్ మొత్తాన్ని కనుక చూస్తే 15 యూనిట్స్, ఒక్కొక్క పేపర్లో 15 యూనిట్స్ ఉన్నాయి. సో 15 యూనిట్స్ చదివితే 15 క్వశ్చన్స్ మనకు ఆన్సర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఓన్లీ సింగిల్ టాపిక్ మీద 50 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా 75 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్కి ఈక్వల్ టు 3 క్వశ్చన్స్ అంటున్నాం. ఇక్కడ అభ్యర్థులు ఈ 75 క్వశ్చన్స్కి ఎంత కష్టపడుతున్నారో, దీంట్లో హాఫ్ మార్క్ పెరగడం కూడా చాలా కష్టం ఉంటుంది. యావరేజ్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి హయ్యెస్ట్ చాలా ఎఫెక్టివ్ ఆన్సర్ రాస్తే ఈ మిగతా పేపర్స్లలో 6 మార్క్స్ లేదా 6.5 వరకు వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ కనుక వస్తే 50 మార్క్స్ క్వశ్చన్ కనుక రాసినప్పుడు మ్యాక్సిమం 30 నుంచి 40 లేదా 45 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్గా దీంట్లో ఒక సెక్షన్లో 5 అంటే మనకు 5 క్వశ్చన్స్ అంటే 30 to 35 మార్క్స్ చాలా ఎక్సలెంట్గా రాస్తే వస్తుంది. బట్ జనరల్ ఎస్సే కనుక ప్రొఫెషనల్గా రాస్తే యావరేజ్గా 40 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక పేపర్లో 120 మార్క్స్ ఎస్ఏలో రావడానికి అవకాశం ఉంది. మిగతా పేపర్లలో యావరేజ్గా 90 లేదా 90+5 100 వరకు మాత్రమే స్కోప్ ఉంటుంది. అది చాలా కష్టపడితే. మిగతా సందర్భాల్లో ఓన్లీ 75 వరకు యావరేజ్గా మార్క్స్ ఉంటుంది యాక్చువల్గా. అంటే 5 మార్క్స్ మాత్రమే వేసుకుంటే 50% ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్లో 5 మార్క్స్ అనేది హయ్యెస్ట్ స్కోర్ లాగా ట్రీట్ చేస్తారు. దట్ ఇండికేట్స్ దట్ మనకి ఈ ఎస్ఏలో వచ్చేటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్వశ్చన్స్కి యావరేజ్గా 40 మార్క్స్ మనం స్కోర్ చేసే అవకాశం ఉండి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోకపోతే మనం ఇన్ని పేపర్లో సంపాదించిన మార్కులన్నీ కూడా మనకి ఇక్కడ వృధా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ ఎస్ఏను ఎలా రాయాలి, దాంట్లో ఉండేటువంటి సిస్టమ్ ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, ఇప్పుడు జనరల్గా మనకి ఎస్ఏ ఉద్దేశం ఏమిటి అనేటువంటిది చూసాం. ఎస్ఏలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి అనేది కూడా చూసాం. ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎస్ఏకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఫైనల్ సెలక్షన్స్లో ఎస్ఏ యొక్క పాత్ర ఏమిటి, అభ్యర్థి దీన్ని హ్యాండిల్ చేయలేకపోతే మిగతా పేపర్లలో ఎంత సంపాదించినా కానీ దాన్ని మనం భర్తీ చేయలేకపోతే అంతిమంగా విజేతలు కాలేరు. ఒక్కోసారి 1 మార్కు 2 మార్కుల తేడాతోని మనం అనుకున్నటువంటి సర్వీస్ రాకపోతే ఎంటైర్ లైఫ్ అంతా కూడా ట్రాజడీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా లిబరల్గా ఉంది. అట్ ద సేమ్ టైము దానికి ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎస్ఏకు ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి, సూత్రాలు ఏమిటి, ఎస్ఏని ఎలా రాయాలి, ఎస్ఏ ప్రిపరేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి దీంట్లో సమస్యలు ఏమిటి, అదేవిధంగా దానికి పరిష్కార మార్గాలు ఏమిటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక సిలబస్ చూపాం. ఆ సిలబస్ నుంచి ప్రశ్నలు విభిన్న రకాలుగా వస్తాయి. చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అట్లాంటి ప్రశ్నలను మనం ఎగ్జామ్ హాల్లో చూసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలా అని అడిగాడు. ఉండాలి అని చెప్పేటప్పుడు ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది, సో మనకు ఒకవేళ ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయనేటువంటి దాని మీద ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయాలి. అదేవిధంగా ఎకనామిక్ ఇష్యూస్ అండ్ జస్టిస్ అనేటువంటి ఇప్పుడు గ్రోత్ విషయానికి సంబంధించి చెప్పేటప్పుడు అంటే జనరల్గా ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అన్నాడు ఫస్ట్ టాపిక్. దాంట్లో ఏమన్నంటే మనకి ఆర్థిక వృద్ధి రేటు ఉత్థానము లేదా పతనం అనేది, అంటే వృద్ధి రేటు పెరగడము తగ్గడం అనేది పేదవాడిని నిజంగా ప్రభావితం చేస్తుందా, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఉండాలా, రిజర్వేషన్ ఉండాలని క్వశ్చన్ మార్కు. అది పేదవాడిని ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేస్తాయా అని ఒక ప్రశ్న ఇస్తాడు, క్వశ్చన్ మార్క్ అది. సో ఇప్పుడు నువ్వు చేస్తున్నాయి అంటే ఎంత మేరకు చేస్తున్నాయి, దానికి తీసుకునే స్టాండ్ ఏమిటి, దానికి ఉండేటువంటి నీ బేస్ ఏమిటి, కంటెంట్ ఏమిటి అనేది కూడా చాలా ప్రొఫెషనల్గా చెప్పాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో యువత పాత్ర ఏందన్నాడు. సో హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ అయినా ఈ వారసత్వాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, యువత దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ కావాలనేటువంటి విషయాన్ని దీంట్లో అడుగుతున్నాడు. సో ఇప్పుడు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ చాలా సింపుల్గా అనిపిస్తాయి, బట్ ఆన్సర్స్ ది రిలేటివ్ ఆన్సర్స్. అప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ది బెస్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మిగతా వాళ్ళకి గ్రేడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బెస్ట్ ఆన్సర్ రాయాలంటే
ఏ ఫార్ములాస్ను అవలంబించాలి. సో ఎస్ఏ రాసేటప్పుడు ఏమేమి సమస్యలు తలెత్తుతాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి పరిష్కారాలు ఏమిటి అనేటువంటిది గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో జనరల్ ఎస్ఏకి సంబంధించి మనకు సమాచారం చాలా విస్తృతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి దగ్గర సమాచారము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న సమాచారాన్ని మనం అందులో రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్యూస్ లాంటివి వచ్చినప్పుడు చాలా విస్తృతమైనటువంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. బట్ మనకు సమయం తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ అడిగిన విధానం వేరుగా ఉంటుంది. బట్ ఇంత విస్తృతమైన సమాచారాన్ని తక్కువ సమయంలో క్వశ్చన్ అడిగిన విధంగా రాయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలంట. సో సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఆ క్వశ్చన్కు అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు రెండవ పద్ధతి ఏమిటంటే ఇక్కడ మన దగ్గర మొత్తం సమాచారం ఉంటే ఆ సమాచారం విభిన్న రకాల అంశాలకు సంబంధించింది అయి ఉన్నప్పుడు వాటిలో నుండి మనకి ఏదైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు ప్రతి సమాచారం ప్రతి సమస్య నుండి మనం చదువుకున్న దాని నుంచి అవసరాన్ని బట్టి తీసుకోగలిగాలి. సో మన దగ్గర విస్తృతమైన సమాచారము బట్ ప్రశ్న రూపం వేరుగా ఉన్నది. ఆ విస్తృతమైన సమాచారంలో విభిన్న అంశాల నుండి ఈ టాపిక్కి సంబంధించినటువంటి కంటెంట్ను అవసరాన్ని బట్టి తీసుకొని పారాగ్రాఫులుగా డెవలప్ చేసుకోగలిగాలి. అదొకటి. తర్వాత చాలా సందర్భాల్లో మనకి కన్సైజ్ రాయాలన్నాము అంటే తక్కువ పదాలలో ఎక్కువ అర్థం రావాలి అనేది ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఎందుకు అంటే వర్డ్ లిమిట్ ఉంటుంది కాబట్టి చాలాసార్లు మనకి తక్కువ పదాల్లో రాయాలన్నప్పుడు ఏం చేయాలి అంటే నిరంతరము ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అంటే ఎంత ఎక్కువసార్లు రాసుకుంటూ వెళ్తున్నప్పుడు దాంట్లో చాలా పదాలను మనం తగ్గించుకుంటూ వెళ్ళగలుగుతాం. అంటే ప్రిసే రైటింగ్ వల్ల నిరంతరం రాస్తూ వెళ్ళడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం వచ్చేటట్టు రాశారు. అంటే ఒకేసారి ఎగ్జామ్ హాల్లో రాయడం అనేది సాధ్యం కాదు. ఎగ్జామ్ కంటే ముందే అనేక అంశాల పట్ల అవగాహన పెంచుకుంటూ వాటిని ఎక్కువసార్లు సాధన చేస్తే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయగలిగితే దాంతో తక్కువ పదాల్లో ఎఫెక్టివ్ మీనింగ్ వచ్చేటట్టు రాయొచ్చు. తర్వాత అనుకరణ ఎట్టి పరిస్థితులు జరగకూడదు. అంటే ఎవరో రాసినటువంటి సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కనుక రాస్తే మనకు తక్కువ మార్కులు వస్తాయి. ఎట్టి పరిస్థితులు అనుకరించకూడదు, సొంతంగానే మాత్రమే పరిశీలించాలి. తర్వాత ప్రశ్నను విభిన్న కోణాలలో అర్థం చేసుకోవాలి. ప్రశ్న వచ్చినప్పుడు కేవలము అది ఉన్నటువంటి కోణాన్ని మాత్రమే కాకుండా ఇంకా ఏముండొచ్చు, ఎందుకు అడిగి ఉండొచ్చు, ఈ ప్రశ్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను ఎందుకు అడిగారు, ఈ మధ్యకాలంలో ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, వర్తమాన సమాజంలో ఈ అంశానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా, ఈ మధ్యకాలంలో ఈ వేరే దేశాల్లో ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అంటే మనకు ఇచ్చినటువంటి ప్రశ్నను స్ట్రైట్ అవే తీసుకోకుండా ఎందుకు ఈ ప్రశ్న ఇచ్చుంటారు, ఇది కాకుండా మిగతా ప్రశ్నలు ఎందుకు ఇవ్వలేదు, అంటే మిగతా ప్రశ్నలకి దీనికి అంటే దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అనేక అంశాలు ఉన్నప్పటికీ ఈ అంశాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే దీనికి ఏదో రకమైనటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఏమి ఉండవచ్చు అనేటువంటిది కూడా అంచనా వేసిన తర్వాతనే మనం ప్రశ్నను ఎంపిక చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో అభ్యర్థి ఎగ్జామ్లో రాయాల్సినటువంటి అంటే క్వశ్చన్కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు సమాచారం ఎక్కువగా ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా తక్కువ పదాలు రాయాలన్నప్పుడు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా యాజ్ టీజ్గా మనకు అనుకరణ కనుక చేస్తే మార్క్స్ ఎక్కువ రావు. ప్లస్ ప్రశ్నను విభిన్న కోణాల్లో తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాత మనకు ఎస్సే రాసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఫార్మాట్ అంటూ ఉంటుందని చెప్పాను. నిబంధనలు, ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అంటాం. సో ఈ నిబంధనలు ఏమిటి అనేది కనుక తెలుసుకోగలిగితే ప్రతి అభ్యర్థి దీంట్లో కనీసం మార్కులు 30 నుండి 35 మార్కులు అంటే ఒక సెక్షన్లో హయ్యెస్ట్ స్కోర్ అది. సో నిబంధనలు ఏమిటి, ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అంటాం మనం. ఈ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అనేది అభ్యర్థికి ఖచ్చితంగా తెలవాలి. చాలామంది జనరల్ ఎస్సే అంటే మామూలుగానే రాయొచ్చు, మనకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా రాస్తే అది ఎస్సే అవుతుంది అనుకుంటారు. కానీ అది కూడా ఒక ప్రొఫెషనల్ సబ్జెక్ట్. అది జనరల్ ఎస్సే అనేది కూడా ప్రొఫెషనల్ సబ్జెక్టు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొంత ఫ్రేమ్వర్క్ ఉంది. అది మనకు యూపీఎస్సీలో కూడా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆ రూల్స్ ఏముంటాయి అని అన్నప్పుడు జనరల్గా ప్రతి ఎస్ఏకి 3 పార్ట్స్ కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. అది ఎస్టాబ్లిష్డ్ రూల్స్లో ఇది ఫస్ట్ రూల్. అది యాక్చువల్గా 3 పార్ట్స్ ఏంటిది అంటే, ఒకటి ప్రతి టాపిక్కి మనము ఇంట్రొడక్షన్ రాయాలి. చాలామంది డైరెక్ట్గా క్వశ్చన్కి మనం మిగతా సబ్జెక్టులలో హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ
ఇట్లాంటి టాపిక్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వేసేటప్పుడు కారణాలు ఏమిటి అంటే డైరెక్ట్గా కారణాలు రాస్తాం, పరిష్కారాలు ఏమిటంటే పరిష్కారాలు రాస్తాం. సో దానికి ఉండేటువంటి ప్రభావం ఏమిటంటే ప్రభావం గురించి రాస్తాం. బట్ ఇక్కడ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పటికి కూడా, క్వశ్చన్ అదే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ రాసేటప్పుడు తప్పనిసరిగా ఇంట్రొడక్షన్, పరిచయం ఏమిటి, అసలు ఈ పరిచయంలో అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు, ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ ప్రశ్నలో అంతర్గతంగా ఉన్న సమాచారం ఏమిటి, దీనికి మనము ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి, లాస్ట్కి మనం ఏమి చెప్పదలుచుకున్నామనే విషయము ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క పార్ట్ గురించి మనం డీటెయిల్గా చెప్తాం. బట్ 3 పార్ట్స్ ఉండాలి. అందులో ఇంట్రడక్షన్ అనేది మెయిన్ పార్ట్, దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో మెయిన్ బాడీ అంటాం. ఈ మెయిన్ బాడీలో అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సమాచారం అంతా ఇక్కడే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఒక క్వశ్చన్ని మనం ఒక ఎగ్జాంపుల్ 50 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ని కనుక మనం తీసుకుంటే, లేదా ఈ క్వశ్చన్ని ఒక గంట సమయంలో రాయాలి. మనం 3 గంటలు 3 క్వశ్చన్స్ అన్నప్పుడు 1 గంట సమయం రాయాలి. ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కనుక తీసుకుంటే ఈ గంట సమయంలో మొత్తం సమాచారం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఒక 100% సమాచారాన్ని ఎట్లా డివైడ్ చేస్తామంటే ఈ ఇంట్రడక్షను 5 to 10% ఉండాలి. సో ఆల్మోస్ట్ దీనికి 5 మినిట్స్ 5 నిమిషాలు కేటాయించాలి. అంటే మనకి ఇచ్చినటువంటి టైం షెడ్యూల్ను మనం రాయాల్సినటువంటి కంటెంట్ని కూడా ఈ ప్రొఫెషనల్గా మనం బ్రేకప్ చేసుకోవాలి. అంటే ఆ బ్యాలెన్స్ అనేది 100% మెయింటైన్ చేయాలి. అప్పుడే దాన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్లో ఒక ఫ్రేమ్ వర్క్లో మనం వేస్తే రాసినటువంటి భావన కలుగుతుంది. తర్వాత మెయిన్ బాడీ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ ఏమిటి, అసలు ఆ క్వశ్చన్లో మనం రాయాల్సిన సమాచారం అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఈ మెయిన్ బాడీ అంటే మధ్య భాగం అంటాం. ఈ మధ్య భాగము ఆల్మోస్ట్ ఆల్ మనం క్వశ్చన్కి ఒరిజినల్ ఆన్సర్ ఇందులో ఉంటుంది. సో దీంట్లో ఇంట్రడక్షన్లో ఏముంటుందంటే అడిగిన ప్రశ్న ఉద్దేశాన్ని సంక్షిప్తంగా తెలుపుతాం. తర్వాత ఆ అంశం పట్ల అభ్యర్థికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి అనేది సమ్మరైజ్ చేసి దాన్ని సింపుల్గా సమ్మరీ అంటే క్వశ్చన్ యొక్క సమ్మరీ అంటే మనకు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు అభ్యర్థికి చాలా పరిజ్ఞానం ఉంది, ఈ అంశం పట్ల అవగాహన ఉంది అనే విషయం ముందస్తుగా మనం చెప్పడం కోసం పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఆ పరిచయం చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అది మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. స్టార్టింగ్ కనుక ఎఫెక్టివ్గా టేకప్ చేసుకుంటే మా తర్వాత చాలా ఫ్రీగా ఫ్లో ఉంటుంది, ఎక్కువ మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది. లోపల నీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని మనం పరిచయం చేసేటప్పుడు సరిగా చేయకపోతే, దాన్ని చెప్పేటప్పుడు సరిగా అనేటువంటి విధానాన్ని కనుక అవలంబించలేకపోతే అది కొంత మనకి మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎంత రాయాలి అనేది కూడా దృష్టిలో ఇది కూడా ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ కూడా ఎలా ఉండాలి, 5 to 10% మొత్తం సబ్జెక్ట్లో మనం రాయాల్సింది ఒకవేళ 8 పేజెస్ అనుకుంటే దాన్ని 10% తీసుకోవాలి. సో 1 పేజీ 1.5 పేజీ వరకు దాన్ని తీసుకోవాలంటే 10 పేజీలు అనుకుంటే 10 పేజీలలో 10% అంటే 1 పేజీ. 1 పేజీకి మనం దీన్ని కుదించాలి. అంటే ఇంట్రొడక్షన్ అనేది 1 పేజీ వరకు మనం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తం దీన్ని వర్డ్లోకి కుదిస్తే మ్యాక్సిమం 1000 వర్డ్స్ కంటే ఎక్కువ రాయడానికి అవకాశం లేదు. అంటే దీన్ని వర్డ్లోకి తీసుకొస్తే 100 పదాలు, 100 పదాలు దీన్ని పేజీలోకి తీసుకొస్తే 1 పేజీ. అంటే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, ఈ 100 పదాలు 1 పేజీలో కూడా మనకి మ్యాక్సిమం 6 to 8 లైన్స్ కంటే ఎక్కువ దాటకుండా చూసుకోవాలి. లేదా 2 లేదా 3 పారాగ్రాఫ్లో మధ్యలోనే ఆగిపోయేటట్టు చూసుకోవాలి. అంత ప్రొఫెషనల్గా అంటే మనం ఇంట్రడక్షన్ రాసుకున్నప్పుడు పేజీ ఏదైతుందో అది ఇలా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చేసేటప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా మనకి 2 లేదా 3 పారాగ్రాఫ్లలోనే క్లోజ్ కావాలి. అది కూడా 2-3 పేజీలలో ఇంట్రడక్షన్ కొనసాగకూడదు. సో అది కూడా క్రిస్పీగా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. అది చాలా కీలకమైనటువంటి దశ. ఇక రెండవది మధ్య భాగానికి వచ్చేసరికి మెయిన్ బాడీ అంటాం. దీంట్లో మొత్తం పూర్తి సమాచారం ఉంటుంది, కంప్లీట్ మెసేజ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ మనం మొత్తం కేటాయింపులలో ఇక్కడ 30 నుండి 35 నిమిషాలు కంప్లీట్గా ఈ 60 నిమిషాలకు సంబంధించినటువంటి బ్రేకప్ను కనుక చూస్తే 1 గంటలో 60 నిమిషాలు ఉన్నాం. ఈ 60 నిమిషాలను మనం ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ 5 నిమిషాలు ప్రశ్నను ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక దగ్గర తొందరపడద్దు, కరెక్ట్గా సెలెక్షన్ చేసి 5 నిమిషాల పాటు దీనికి కేటాయించి కూడా సరైనటువంటి ప్రశ్నను సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత దీనికి ఒక రఫ్ వర్క్ పెట్టుకోవాలి. రఫ్ వర్క్ ఒక 5 నిమిషాలు చేసుకున్న తర్వాత ఇంట్రడక్షన్ మొదలు పెడతాం. పరిచయం ఏదైతుందో ఒక 5 నిమిషాలు కంటే ఎక్కువ రాయడానికి వీలు లేదు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పినటువంటి మెయిన్ బాడీ అంటాం. మధ్య భాగము, ఈ మధ్య భాగము 30 నుండి 35 నిమిషాల వరకు దీన్ని రాసినట్టు చూసుకోవాలి బ్యాలెన్స్. సో అది ఒక స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేయకపోతే, అంటే ఇప్పటికే 5, 15 నిమిషాలు 35 అంటే 50 నిమిషాలు ఇక్కడికే అయిపోయింది. సో మిగతాది ఈ మధ్య భాగంలో మనం రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆన్సర్ రాసేటప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రశ్నలుకి సమాధానాలు నార్మల్గా వేరే క్వశ్చన్ పేపర్లో రాసేటప్పుడు బుల్లెట్ పాయింట్స్గా రాస్తుంటాం, మనం సింపుల్గా రాస్తుంటాం, ఫ్లో చార్ట్స్ వేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి పారాగ్రాఫ్లు రాయాలి. పారాగ్రాఫ్లు కూడా ఒకదానికి ఒకటి అనుసంధానం ఉండాలి. ఒక టాపిక్ ఒక నిరంతరం ఒక ఫ్లో, ఒక జీవనది లాగా అది ప్రవహిస్తూనే పోతుండాలి. అంటే విషయము అనేది ఒక నవల లాగా చదువుతున్నప్పుడు ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా కొనసాగింపు జరుగుతున్నది, ఒక లాజికల్ కన్క్లూజన్ వరకు తీసుకెళ్తున్నాడు, ఈ విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఒక సినిమా ఎట్లా విధంగా అయితే ఒక కంటిన్యూటీతో ఉంటుందో, నెక్స్ట్ ఒక సీక్వెన్స్ ప్రకారం నెక్స్ట్ ఏం జరగబోతుంది అని క్యూరియాసిటీ ఎట్లయితే వస్తుందో, ఒక్కొక్క పారాగ్రాఫ్ల మధ్య కూడా అనుసంధానం ఆ విధంగా జరగాలి. ఏది కూడా అబ్రప్ట్గా క్లోజ్ కాకూడదు. అందులో ఏమేమి చూస్తారు అంటే ఈ ఈ 30-35 నిమిషాల జర్నీలో అభ్యర్థులు చాలా కీలకమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అవగాహన పెంచుకోవాలి, ఇప్పటి నుండి స్టార్ట్ చేయాలి. ఎస్పెషల్లీ భావ వ్యక్తీకరణ చూస్తారు. అంటే ఏం చేస్తారు, మనకి చాలాసార్లు అభ్యర్థికి ఏమనుకుంటారంటే కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మనకి స్టాటిస్టికల్ డేటా ఉంది కాబట్టి ఎక్కువ కంటెంట్ రాసేస్తే ఎక్కువ మార్కులు పడతాయి అనుకుంటారు. అది ఎస్సేలో మాత్రం అలా జరగదు. ఎస్సేలో ఏంటంటే కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే దాన్ని వివరించే విధానం అంతకంటే ముఖ్యమని చెప్తారు. అంటే లక్ష్యం ఎంత గొప్పదో దాన్ని చేరుకోవడానికి గమ్యం కూడా అంతకంటే ముఖ్యమైనది అని ఎట్లయితే జనరల్గా చెప్తామో, ఎస్సేలో కూడా భావ వ్యక్తీకరణ, భావ దారిద్ర్యం అంటాం ఒక్కోసారి. అంటే వాని దగ్గర సబ్జెక్ట్ ఉంది, చెప్పేటువంటి కెపాసిటీ లేదనుకోండి, స్కిల్ లేదనుకోండి, అది కౌంట్లోకి రానట్టే. అభ్యర్థి దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, ఆ క్వశ్చన్కి సంబంధించిన సమాచారం ఎంత ఉన్నా, దాన్ని ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఒక సిస్టమాటిక్ మేనర్లో భావ వ్యక్తీకరణ అనేది అప్రోప్రియేట్ వేలో లేకపోతే అది పరిగణలోకి తీసుకోరు. తర్వాత ఈ మొత్తం అంశాలలో అంతర్గతంగా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ నేపథ్యంలో వస్తున్నాయి, సిలబస్ అంతా చూసినప్పుడు మనం ఈ భావ వ్యక్తీకరణ లేదా బాడీలో రాసేటువంటి మిగతా సమాచారం అంతా ఏ అంశాల చుట్టూ తిరగవచ్చు. సిలబస్లో చెప్పినటువంటి చరిత్ర ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు ఇవన్నీ చెప్పాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, సమాజంలోనే ఉన్నాయి. అంటే సమాజానికి సంబంధించినటువంటి అవగాహన అభ్యర్థికి ఉన్నదా, ఆ సమాజంలో ఉండేటువంటి విషయాలను వ్యక్తం చేసేటువంటి వ్యక్తీకరించేటువంటి సామర్థ్యం ఉందా లేదనేటువంటిది దీనిలో పరిశీలిస్తారు. ఈ సమాజంలో జనరల్గా సమస్యల చుట్టే తిరుగుతుంది. మనకు ప్రభుత్వ అధికారి రేపు సమస్యలకు పరిష్కారం చూపాలి. మనం ఎంపికైన రేపు డిప్యూటీ కలెక్టరో లేకపోతే డిఎస్పీనో ఇంకేదో సీటు ఏ పోస్టుకు ఎంపికైనా కానీ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఒక ప్రతినిధులుగా వెళ్తాము. కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ ప్రశ్నలు కూడా సమస్యల రూపంలో ఉంటే ఆ సమస్యలు ఏ సమాజానికి అయితే సంబంధించినవో వాటి మీద అవగాహన ఉందా లేదని చూస్తారు. ముఖ్యంగా దాంట్లో ఎవరెవరు ఉంటారు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాచారము చాలా ఇంపార్టెంట్. అంటే బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, ఇలా అనేక రకాల వర్గాలు ఉంటారు. వారందరికీ సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి, ఆ నేపథ్యాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, ఆ విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని చుట్టూ ఉండేటువంటి ఈ వర్గాలను ప్రభావితం చేస్తున్నటువంటి వివిధ రంగాలు, ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుంది, రాజకీయ వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటు సమాజంలోని ఏ వర్గానికి ఏ విధంగా ప్రయోజనాలు కల్పిస్తున్నది, ఇట్లా ఒక అనుసంధానంతో మనం భావ వ్యక్తీకరణ చేయాలి. అంటే మెయిన్ బాడీలో రాసేటప్పుడు దాదాపు 30-35 నిమిషాలు ఆ ఫ్లో చార్ట్లు అంతా కూడా భావ వ్యక్తీకరణ ఉందా. అదే ఎస్పెషల్లీ సామాజిక స్పృహ అంటాం, సోషల్ కాన్షియస్నెస్. అందుకే మనకి ఇంతకుముందు కూడా
అభ్యర్థికి సామాజిక అవగాహన ఉండాలన్నాడు. అదని సామాజిక స్పృహ అంటాం. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మనం స్పృహతో ఉన్నామా, పరిశీలిస్తున్నామా, గమనిస్తున్నామా, వాటికి మన స్పందన ఏమిటి అనేటువంటిది కూడా ఇందులో ఎక్కువ లేదు. అంటే ఈ స్పృహ ఉండాలి. అదేవిధంగా సమస్యల పట్ల స్పందన. చాలాసార్లు మనము ఈ సమాజంలోనే రేపు సర్వీస్ చేయాలి కాబట్టి ఆ సమస్యల పట్ల స్పందన ఏమిటి, నీ స్పందన, నీ ఒపీనియన్. అందుకే ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందాక లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నదో, అంటే ఆర్థిక వృద్ధి అనేది కడు పేదవాడిని ప్రభావితం చేస్తుందా అన్నాడు. చేస్తుందా అని నిన్ను అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు, ఆ సమస్య పట్ల, పేదరికం పట్ల నీ స్పందన ఏమిటి, ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ఆ సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావా, నీ ఒపీనియన్ ఏమిటి అంటే ఆ సమస్యల పట్ల నీ స్పందన ఏమిటి. తర్వాత విషయ స్పష్టత అంటాం. అంటే ఆ విషయం పట్ల స్పష్టత ఉందా లేదా, విషయ స్పష్టత. చాలాసార్లు క్లారిటీ, మనం చెప్పే విషయం పట్ల స్పష్టత ఉన్నదా లేదా అనేటువంటి కూడా. ఎందుకంటే రేపు పరీక్ష మనకు రేపు గవర్నమెంట్ తరఫున వెళ్ళేటప్పుడు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అది విఫలమైంది కాబట్టి చూస్తాం. తర్వాత డెసిషన్ మేకింగ్ అంటాం. నిర్ణయాత్మక శక్తి ఉందా లేదా, మనము ఆ మీమాంసంగా డౌట్ఫుల్గా రాస్తున్నామా, కాన్ఫిడెన్స్తో రాస్తున్నామా, కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉందా, నిర్ణయాత్మక శక్తి అంటాం. డెసిషన్ మేకింగ్ పవర్ ఉందా లేదా అభ్యర్థికి అనేది దీంట్లో అర్థమైపోతుంది. తర్వాత ఆశావాద దృక్పథం. అంటే పాజిటివ్గా ఉన్నాడా. చాలాసార్లు కొంతమంది నెగిటివ్గా ఉంటారు. ఈ విషయం అంటే ప్రభుత్వము చేసే కార్యక్రమాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ఫలితాలు ఉండదు అనేటువంటి నిరాశాస్ఫూరిత వాతావరణం ఉండదు. కాబట్టి జనరల్ ఎస్ఏలో ఎట్టి పరిస్థితిలో ఆశావాద దృక్పథం ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయత్నాల వల్ల చాలా ప్రయోజనం జరిగింది, మరిన్ని ప్రయత్నాలు చేస్తే ఈ సమస్యకు మరింత పరిష్కార మార్గం దొరుకుతాయనేటువంటి ఆశావాద దృక్పథంతో ఉండాలి. కానీ నెగిటివ్ కాన్సెప్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగికి సమాజం పట్ల, ప్రభుత్వం పట్ల 100% పాజిటివ్ దృక్పథం ఉండాలి. మనం ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ పరమైనటువంటి చర్యలను మనం ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో మనం పాజిటివ్ దృక్పథంలో ఉండాలి. కానీ నెగిటివ్ మైండ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అది ఉందా లేదని. దాంతోపాటు మానసిక పరిపక్వత అంటాం. అంటే యాక్చువల్గా దీంట్లో మెంటల్ మెచ్యూరిటీ అంటాం. చాలాసార్లు మనిషి అంటే అభ్యర్థికి మానసిక పరిపక్వత అనేది అంటే మెంటల్ మెచ్యూరిటీతో రాస్తున్నాడా, ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడా, సబ్జెక్టు తెలిసి ఉందా తెలియదా అనేటువంటిది కూడా దీనిలో చూస్తారు. తర్వాత సమయస్ఫూర్తి అంటాం. అంటే అది అప్పటికప్పుడు సమయస్ఫూర్తితోని డెసిషన్ తీసుకోగలుగుతాడా, సడన్గా వచ్చినటువంటి ఒక డిజాస్టర్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాడు, మేనేజ్ చేయగలుగుతాడు, హ్యాండిల్ చేయగలుగుతాడు, సమయస్ఫూర్తితో ఉన్నదా లేదా అనేది. తర్వాత స్థితప్రజ్ఞత అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. చాలాసార్లు ఎమోషనల్గా మనము ఒకసారి రియాక్ట్ అవుతుంటాం. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్నదా లేదా, స్థితప్రజ్ఞత. ఏది జరిగినా దానికి ఎమోషనల్గా ఒకేసారి ఆవేశం పెద్దనకుండా లేదా ఒకసారి డీలా పడకుండా సమయం సందర్భాన్ని బట్టి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ధైర్యం ఉందా లేదా అనేది కూడా ఈ మనం రాసేటువంటి సమాచారం ఆధారంగా, ఆ ఫ్లో చార్ట్ ఆధారంగా చూస్తారు. ముఖ్యంగా సృజనాత్మకత కూడా ఉందా, క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడా లేదా. దాంతోపాటుగా మెయిన్గా 2 విషయాలపైన ప్రధానంగా చూస్తారు. ఒకటి, ప్రభుత్వ విధానాల పట్ల అభ్యర్థికి ఉన్న అభిప్రాయం ఏమిటి. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడా, అలా అని ప్రభుత్వాన్ని ఊకే పొగుడుతున్నాడా, అంటే ప్రభుత్వాన్ని ఏదో ఎక్కువగా ప్రే చేస్తే, ఎక్కువగా క్రేజీగా చెప్తే మార్కులు పడతాయి అనేటువంటి బ్లఫ్ చేస్తున్నాడా, అసలు ప్రభుత్వ విధానాలపైన స్పష్టమైన అవగాహన ఉందా లేదా. ఇప్పుడు మనం రాసే ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వ విధానాల మీదే మనం అభిప్రాయాలు చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక అడిగినటువంటి మహిళలకు రిజర్వేషన్లు అవసరమా అంటే అది ఒక ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దానిపైన నీ అభిప్రాయం ఏమిటి. అదేవిధంగా పేదవారికి దీని ఎఫెక్ట్ ఏమిటి అనేటువంటి ఈ 2 ప్రశ్నలతో మీరు మొత్తం ఎస్ఏలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే దీంట్లో ప్రభుత్వ పనితీరుపై నీ ఒపీనియన్ అడుగుతున్నాడు. నీ ఒపీనియన్ ఎంత స్పష్టంగా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావని చూస్తాం. దాంట్లో బ్లఫ్ చేస్తున్నావా, చీట్ చేస్తున్నావా అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి గుర్తు అంతిమంగా ఈలో కనిపించేది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఇలా గమనిస్తారు. ఇప్పుడు నువ్వు రాసిన సమాచారం అంతా కూడా కంటెంట్ కంటే కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సినటువంటి మైండ్ సెట్ ఉందా లేదా అనేది ఇలా టెస్ట్ చేస్తారు. అందుకే చాలామంది అభ్యర్థులు ఎస్ఏ రాసిన తర్వాత
చాలా అద్భుతంగా రాసినటువంటి అనుకున్నటువంటి అభ్యర్థులకు తక్కువ మార్కులు వస్తాయి, మామూలుగా రాసిన అభ్యర్థులకు కొన్నిసార్లు ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకు ఇది జరిగింది అని అన్నప్పుడు అంతిమంగా అభ్యర్థి యొక్క ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. ఇందులో నిజంగా ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సినటువంటి మౌలిక లక్షణాలు, ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేనటువంటి అసెస్మెంట్ చేసినప్పుడు కొంతమంది అభ్యర్థులు బయట ఎప్పుడు పడరు, కానీ అవకాశం వచ్చినప్పుడు రాసేటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలా బ్యాలెన్స్గా రాస్తాడు, స్థితప్రజ్ఞతో రాస్తాడు. సో అప్పుడు ఈ అభ్యర్థి రేపు ప్రభుత్వ ఉద్యోగులను కనుక అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ఉపయోగపడతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు అనేటువంటి ఒక మెసేజ్ మనం రాసేటువంటి ఆన్సర్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఒకే రకమైన ప్రశ్నను కొన్ని వేల మంది ఎంపిక చేసుకుంటారు, కొన్ని వేల మంది ఒకే కోచింగ్ సెంటర్లో లేదా ఒకే రకమైన మెటీరియల్ చదివి ఉండొచ్చు, కానీ మార్కులు మాత్రం భిన్నంగా వస్తాయి. సో ఒకే రకమైనటువంటి ప్రశ్న ఒకే రకమైనటువంటి సమాచారం అందుబాటులో ఉన్నది, అది అందరూ చదువుకున్నారు, అందరూ అదే క్వశ్చన్కి ఆన్సర్ రాశారు. బట్ ఇవన్నీ అందులో కలగలిపినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్నిటినీ కనుక పరిగణలోకి తీసుకున్నప్పుడు కొంతమంది అభ్యర్థులకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ అభ్యర్థులకు మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ లక్షణాలు లేనటువంటి అభ్యర్థులకి మార్కులు తక్కువగా వస్తాయి. కాబట్టి రెండవది ఇక లాస్ట్కి కన్క్లూజన్కి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనము ఆల్మోస్ట్ మధ్య భాగం తర్వాత ముగింపు అంటాం. సో కన్క్లూజన్ ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తారు. సో దీనికి కూడా ఒక 5 నిమిషాలు కేటాయిస్తాం మనం. 5 నిమిషాల్లో కన్క్లూజన్ అంటే మొత్తము ఆల్మోస్ట్ 55 నిమిషాల్లోనే మనం క్లోజ్ చేయాలి. 60 నిమిషాల క్వశ్చన్ అంటే సమయాన్ని 55 నిమిషాల్లో. ఈ కన్క్లూజన్ ఎలా ఉండాలంటే చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. కన్క్లూజన్ మళ్ళీ రిపీట్ కాకూడదు. అంటే మధ్యలో రాసినటువంటి సమాచారమే, గతంలో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా 100కు 100% సమస్యలనే మనకు పరిచయం చేస్తారు. ఎస్సేలన్నీ కూడా సమస్యలకు నీ స్పందన ఏమిటి, నువ్వు ఇచ్చేటువంటి సూచన ఏమిటి, నువ్వు ఇచ్చేటువంటి సలహాలు ఏమిటి అనేది అది ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి సమ్మరీ ఎలా ఉంటుంది, లాజికల్ కన్క్లూజను, ఇంట్రడక్షన్లో దాని యొక్క ఇంట్రడక్టరీ పార్ట్లో దాని ఇంటెన్సిటీని, దాని గ్రావిటీని మనం చెప్తాము, దాని మెసేజ్ ఏందని చెప్తాము. బట్ కన్క్లూజన్కి వచ్చేసరికి అంతిమంగా ఈ సమస్యకు ఏది బెస్ట్ సొల్యూషన్, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి, ఇక ముందు ఎలాంటి పరిష్కార మార్గాలను సూచిస్తే ఈ సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది అనేటువంటిది దీనిలో అత్యంత కీలకమైనటువంటి. అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు, ఈ టైం మేనేజ్మెంట్ కనుక లేకపోతే చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే 60 నిమిషాలను మనం ఈ బ్రేకప్ కనుక చేసుకోలేకపోతే, సో దీనికి కూడా ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు 30 to 35 మినిట్స్ అని చెప్పాను కదా. మొత్తం సమాచారంలో మధ్య భాగానికి కూడా ఇప్పుడు ఇందాక ఈ చెప్పిన దాంట్లో 80% వరకు దీనికి ఇవ్వాలి, ఒక 5% వరకు మనకి మధ్య కన్క్లూజన్ అంటాం. కన్క్లూజన్కి ఒక 5% అంటే 5 to 10% అంటాం. అంటే 80% తర్వాత ఈ లాస్ట్ 5 to 10% అంటే లాస్ట్ పేజ్ అంటాం. ఇప్పుడు లాస్ట్లో ఇది మనకు మొత్తం 10 పేజీలు రాయాల్సి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ పేజ్ ఉంటుంది, ఇది 10th పేజ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో 2 to 8 పేజెస్ ఏవైతున్నాయో అవి బాడీ పార్ట్ ఉంటుంది. దాంట్లో ఇవన్నీ గమనిస్తారు. తర్వాత లాస్ట్ కన్క్లూజన్ కూడా మళ్ళీ ఒక 3 పారాగ్రాఫ్లలో కనీసము ఆ లాస్ట్ పేజ్ ఏదైతుందో అది 100% కన్క్లూడ్ చేసుకోవాలి. అంటే ఈ ప్లానింగ్ కనుక మిస్ అయితే ఒకసారి బాడీ పార్ట్లోనే 1 అవర్ రాసినప్పుడు మిగతా ఇంట్రొడక్టరీ పార్ట్ కానీ లేదా కన్క్లూజన్ పార్ట్ కానీ మిస్ అయిపోతుంది. సో అభ్యర్థి సరైనటువంటి ప్లాన్ లేదు, ఒక ఫార్మాట్లో ఎస్ఏ రాయలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరు. అదేవిధంగా ఇంట్రొడక్టరీ పార్ట్కి ఎక్కువ టైం కేటాయించి బాడీ పార్ట్ను తగ్గించేసుకొని మళ్ళీ కన్క్లూజన్ వదిలేస్తే కూడా దాన్ని పక్కకు పెడతారు. లేదంటే బాడీ పార్ట్ని తగ్గించేసి కన్క్లూజన్ పార్ట్ చాలా ఎక్కువ రాస్తే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు. అంటే ఒక సిస్టమేటిక్ ప్రొఫెషనల్గా మనం ఎస్ఏ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి. ఒక 5 to 10%, ఇక్కడ కూడా 5 to 10% వదిలేస్తే 80% సెంటర్లో ఉండాలి. మిగతా వాటికి టైం అలాట్మెంట్ కానీ వెయిటేజ్ కానీ కంటెంట్ కానీ ఖచ్చితంగా ఈ విధంగా వేస్తే తప్ప మనకు ఒక ఎస్ఏకి ఆన్సరు ఫుల్ షేప్లో రాదు. సో అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ కానీ లేదా గతంలో జరిగినటువంటి వివిధ రకాల పోటీ పరీక్షలు వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలిగితే
ఖచ్చితంగా దీంట్లో వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్కి ఒక ఫార్మాట్ తయారు చేసుకొని రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు పావర్టీ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఉమెన్ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ కానీ గవర్నమెంట్ పాలసీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ సో అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా తయారు చేసుకోగలిగితే ప్రతి దాంట్లో ఒక ఫార్మాట్ను ఫిక్స్ చేసుకొని కంటెంట్ని కనుక మనం చూపగలిగితే ఖచ్చితంగా దీంట్లో వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్కి అద్భుతమైన ఆన్సర్ రాయొచ్చు. కాబట్టి అంతిమంగా 1 మార్కుతో జాబ్ రావడమో లేదా ఉన్నత జాబ్ కోరుకునేటువంటి దశలో ఈ ఎస్ఏ పేపర్లో కనీసం 30-40 మార్కులు ఊగిసలాటలు ఉన్నాయి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారము సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనల్ మెథడ్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రొఫెషనల్ కొన్ని క్లాసులు కనుక అటెండ్ కాగలిగితే, కొన్ని టాపిక్స్ కనుక వినగలిగితే, మిగతా టాపిక్స్ని మీరు తయారు చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఆ విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.